హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్పెషల్ కుండ చికెన్. దీనికోసం కాల్చిన చికెన్ తీసుకున్నాము మేమైతే. ఇది నీట్గా ఉప్పు పసుపు వేసి కడిగిన తర్వాత మనం ఏ కుండలో అయితే వండుతామో అందులోకి తీసుకోవాలి. తర్వాత ఫస్ట్ పసుపు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకోవాలి. కారం తగినంత, సాల్ట్, ఏమేం చికెన్ కర్రీలోకి వేస్తామో అవన్నీ ఇప్పుడే వేసుకోవాలి. వండే ప్రాసెస్ లో వేసుకోవడం ఏమి ఉండదు. కుండ చికెన్ లో తగినంత మసాలా, ఇంకా రా స్పైసెస్, మీకు నచ్చిన ఫ్లేవర్స్, స్పైసీగా తినే వాళ్ళు ఉంటే స్పైసీగా, నార్మల్ గా తినే వాళ్ళు ఉంటే నార్మల్ గా వేసుకోవచ్చు. ఇంకా 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగ, ఇలాచి అన్ని వేసాము మేమైతే. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా పీసెస్ కి అన్ని పట్టేలాగా కలిపిన తర్వాత లాస్ట్ లో పెరుగు ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ కలపడం కూడా చాలా ఇంపార్టెంట్. మా ఆయనకి ఎండుమిర్చి అంటే ఇష్టం, అందుకే ఎండుమిర్చి కూడా వేశాడు. అది చికెన్ కుక్ అయిన తర్వాత ఆ మిర్చి తింటుంటే మంచి ఫ్లేవర్ వస్తుందని ఎండుమిర్చి కూడా వేస్తాడు అప్పుడప్పుడు. ఇలా బాగా కలుపుకోవాలి. కుండ చికెన్ ఎప్పుడైనా సరే సిమ్ లోనే ఉడికించుకోవాలి. పప్పు అలా చేసినప్పుడు కూడా సిమ్ లోనే పెట్టాలి, ఎందుకంటే కుండ పగిలే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము మేము ఈ కుండలైతే. కొత్తలో చాలానే వండాము ఇందులో. తర్వాత ఎందుకో పైన పెట్టేశాను నేను. మళ్ళీ మొన్న తీసాను. మంచిగా నీట్ గా కడిగి, బియ్యం కడిగిన వాటర్ తో దీన్ని క్లీన్ చేస్తే స్మెల్ ఉండదు, మంచిగా ఉంటుంది. కుండలో వండిన పప్పుచారు, తలకాయ కూర, చికెన్ ఇట్లా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర తీసుకున్నాము మేము. అప్పుడైతే 250కి ఒక కుండ వచ్చింది. ఇది కొంచెం పెద్ద సైజు. ఇంకోటి చిన్న సైజు తీసుకున్నాము. 500కి 2 ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రైజెస్ తెలియదు. ఇలా అన్ని కలిపి పెట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. సిమ్ లో పెట్టి ఒక 30 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవచ్చు, మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చాలా బాగా ఉడుకుతుంది. సిమ్ లో ఉడుకుతుంది కదా, ఎట్లా ఉడుకుతుందో అని ఏం అవసరం లేదు డౌట్. పీసెస్ కూడా చాలా బాగా ఉడుకుతాయి. ఈ కుండలని మీరు వంటకి యూజ్ చేస్తే బోళ్ళ సబ్బుతో, డిష్ వాష్ తో, అస్సలు లిక్విడ్ తో క్లీన్ చేయొద్దు వీటిని. నిమ్మకాయ ఇంకా ఉప్పుతోనే క్లీన్ చేయాలి. అప్పుడైతేనే స్మెల్ రాకుండా ఈ కుండలు బాగుంటాయి. చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇందులో కసూరి మేతి ఇంకా కొంచెం కొత్తిమీర వేసాము లాస్ట్ లో. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది చికెన్. ఇప్పుడు టేస్ట్ చూద్దాము ఎలా ఉందో. రైస్ కూడా వండి రెడీగా పెట్టుకున్నాను నేను. చాలా ఎమ్మీగా కనిపిస్తుంది లుక్ అయితే చూడడానికి. స్మెల్ కూడా బాగా వస్తుంది. మా పిల్లలు ఎగ్జైట్ అవుతున్నారు. ఇందులో చేశారేంటి మమ్మీ అని అడుగుతున్నారు మమ్మల్ని. ఎప్పుడు స్కిన్లెస్ చికెనే తీసుకొస్తాం మేము. అప్పుడప్పుడు ఇలా కాల్చిన చికెన్ తీసుకొస్తాడు మా ఆయన. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కూడా. ఎప్పుడు అల్యూమినియం గిన్నెలలో లేదా స్టీల్ గిన్నెలలో వండుకున్న చికెన్ తిని బోర్ కొడితే ఈసారి ఇలా ఈ కుండలో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది చికెన్ అయితే. డిఫరెంట్ ఫ్లేవర్ అనిపించింది రెగ్యులర్ గా తిన్న చికెన్ కంటే మాకైతే. మీరు ఆల్రెడీ ఎవరైనా ఈ కుండల్లో వంట చేసేవాళ్ళు, మీకు తెలిసిన టిప్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నాతో పాటు. ఇవి ఎలా మెయింటైన్ చేయాలి కొత్తగా కుండలో ట్రై చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని. ఈసారి ఈ కుండ స్టైల్లో ట్రై చేయండి చికెన్ ని, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకోసారి చేసుకొని తినాలనిపించేంత బాగుంటుంది. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు అందిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.